ప్రపంచంలో ప్రతి మనిషికి కోపం తేలిగ్గా వస్తుంది, బాధ తేలిగ్గా వస్తుంది, కానీ నవ్వు అంత తేలిగ్గా రాదు. నవ్వించి గుర్తింపు తెచ్చుకున్న వారు చాలా మంది ఉన్నారు, కానీ ఆ నవ్వులకే గుర్తింపు తెచ్చిన వాళ్ళు కొంతమందే ఉన్నారు. వాళ్ళల్లో ఇప్పుడు కొంతమందిని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఏమిరా ఢిల్లీలో కాదురా, నానకరామ్ కూడా గల్లీలో చూసుకుందా. నీ పెతాపమో నా పెతాపమో. గబ్బోడా గబ్బోడా ఫోన్ పెట్టే. ఇదేందిరా ఏడాడి గబ్బునాయలందరూ ఏడదేరారేందిరా? ఏంటి సార్ నన్ను కలిపేశారేంటి వాళ్ళతో? నువ్వేమన్నా తక్కువ? గూగుల్లో గోకడు గోకడు అని కొడితే మొదట నీ పేరే వస్తుంది. పోయి చాలా అమ్మాయికుండి, మీరు అలా చెప్తే ప్రజలు ఏమనుకుంటారు? నేను షూటింగ్ ఉన్నప్పుడు ఇంటి నుంచి ఈవెంట్కి వస్తాను, ఈవెంట్ నుంచి ఇంటికి వెళ్తాను, అంతే. యా ఇంటి దగ్గర నుంచి ఈవెంట్కి వస్తావో, ఇంటికి ఈవెంట్ అయినాక యా ఇంటికి పోతావో ఎవడికి తెలుసు? కరెక్ట్ గా చెప్పారు సార్, సూపర్. నువ్వేందిరా గబ్బులందరూ కలిసి గబ్బు నాయలా అని తిట్టే గబ్బు నాయలు నువ్వేంది దానికి ఒత్తాసు పలుకుతున్నావు? మరి అంతా సార్ నువ్వన్నా గోకటం వరకే, ఆ ఎపికి పాకటం తెలుసు, దేకటం తెలుసు, వద్దులే అన్ని తెలుసు. ఏందిరా అయ్యా ఏం చేస్తాడా? సోఫా చిరిగిపోతుంటేను కుట్లేస్తున్నాను. పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం కుట్లేస్తున్నావా? కుట్లు అంటే అట్లా కదా బి. యాపద్దన్నా నువ్వు ఈ అప్పతో కలిసి దొరికినావనుకో అప్పుడు వేస్తారు నీకు కుట్లే కుట్లు. నన్ను ఆటతో పోలుస్తున్నారు. పైకి నీలో పరమానంద శిష్యుడు కనపడతా కానీ లోపల నిత్యానంద శిష్యుడు ఉన్నాడు. అబ్బి లేకపోతే ఆవిడ సంగీత గారు అనుకున్నావా, సంగీతం అనుకున్నావా? ఓ డాన్సులు వేస్తానావే ఆమె మధ్య. ఏమో సార్, ఆమెను చూసిన కాడి నుంచి నా గుండెల్లో గంటలు కొట్టుకుంటున్నాయి సార్. ఆ గంటలకి ఏమిరా 24 గంటలు మోగుతాయి, 24/7 కాదు. వీళ్ళెవరి వల్ల కాదు. ఎంఎస్ నారాయణ ఇక్కడికి వస్తున్నాడు, ఆ అభిని పిలుద్దాం. ఎంఎస్ నారాయణ రాపా. జ్యోతిలక్ష్మి డాన్స్ వేసి వేయినట్టు, చూసి చూడనట్టు, కనిపించినట్టు, వినిపించినట్టు ఇక్కడేం జరుగుతుంది నాకు తెలియాలి. సార్ ఎంఎస్ గారు నమస్కారం సార్, మీకు పెద్ద ఫ్యాన్ సార్ నేను. ఎవరెత్తను చైల్డ్ ఆర్టిస్టా? నువ్వు ఎంఎస్ నారాయణ అయితే ఆ అప్ప ఎస్ఎంఎస్ నారాయణ. ఉదయం కాడి నుంచి రాత్రి వరకు కొడతానే ఉంటాడు ఎస్ఎంఎస్లు. మన వేణుమాధవ ఈడికే వస్తాడు, ఆయన్ని కూడా పిలుద్దాం. నాయనా వేణుమాధవ. వచ్చేసానన్నా, నల్లబోలన్నా, నల్ల తోచులన్నా, నాయకి చంపేస్తానన్నా. మన ఏవిఎస్ గారు ఇక్కడే వస్తున్నారు, ఆయన కూడా పిలుస్తా. ఏమండి ఏవిఎస్ గారు? నంగు పదొద్దు ఏ రాంపత సార్, ఏం ఎదుగుతుందో రంగు పడుద్దాం కదా, ఎక్కడ పడి ఎదుగుతున్నాను సార్. ఇలాంటివన్నీ ఉన్నాయని తెలిస్తే ముందుగానే ఎక్కువ పేమెంట్ అడిగేవాడిని కదరా. ఇంకా మీ ఎవరి వల్ల కాదప్ప. ఆ ధర్మవరపు సుబ్రహ్మణ్యాన్ని పిలుస్తా. ఏమండి ధర్మవరపు సుబ్రహ్మణ్య గారు, మీరు బయటికి రండి. ఏమిటయ్యా ఏం చేస్తున్నారు మీరు? నాకు అర్థం కాదు. ఏటి పోట్లాట్లు అంటే నేను లేకుండా మీరు ఈవెంట్ స్టార్ట్ చేస్తారా? ఎందుకు వచ్చా ఇక్కడికి? ఏదో స్పీచ్ ఇస్తున్నట్టుగా దాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేయడానికి నేను వచ్చా. అయితే రెడీగా ఉండు. హోల్ సెలక్షన్ ఇస్ సూపర్. ఈ సెలక్షన్ అంతా బొక్క. నాట్ HOLE, WHOLE. హోల్ హోల్. చిన్న బొక్క కాదు, పెద్ద బొక్క. రామ్ ప్రసాద్ ఈస్ గుడ్. రామ్ ప్రసాద్ గాడు గుడ్ గాడు, బట్ సుధీర్ ఈస్ వెరీ కూల్. సుధీర్ కూల్ ఏంటి బాబు? ఆయన ఎప్పుడు చూసినా చాలా హాట్ గురు. ఒరే ఏడుతున్నా, భరించలేకపోతున్నాను. నెక్స్ట్ ఎవడు ఉన్నారో పిలిపిస్తాను రే.
ఏంటే లడ్డండా లడ్డండా ఆ లడ్డండా అన్నిసార్లు లడ్డుండా అని మాకు వాళ్ళు బజ్జుంటారు. బజ్జంటే ఏంటి కూర్చుంటే ఏంటి నేను కొండవలస కొండ వరకు వచ్చింది, కొండవలసి ఏడ్రా. ఇక్కడికి ఎవరొచ్చారు ఏంటి మొత్తం నాకు తెలియాలి అంతే. ఇగో ఆ అబ్బి ఉన్నాడే, ఆ అబ్బి పేరు నవదీపు. అమ్మాయి ఇంకా కన్నెత్తాడు, నేనెప్పగానే కనిపిస్తే ఎత్తిన కన్ను దించాడు. అయితే వేకే ఆ పక్కనే ఉన్నారు చూడు సంగీత గారు, ఆమె చాలా సాఫ్ట్. నేనెప్పగానే తేడా వస్తే తాట తీస్తాది. అయితే వేకే మొత్తానికి అందరూ వచ్చేసినట్టేగా. అందరు వచ్చినట్టే, ఎందుకంటే ఇది మళ్ళీ మాలబ్బి. బొక్కలో ఉన్న ఎరుకులు కూడా పొగేసి లాక్కోసాదు. పండగంటే బీరు సీసాలు, ఆవకాయ బత్తలు ఇవన్నీ కూడా ఉండాలి. అరే, ఇంకా తాగుడు మానలేదా? కళ్ళ కింద బ్యాగులు పోలేదేంద్రా? ఇన్నేళ్ళ నుంచి వీళ్ళు స్కిట్లు వేస్తున్నారు, ఈ లాగిలు పోయాయా ఇవి కూడా అంతే. రే 5 నిమిషాల పాటు వీళ్ళందరితో కలిసి నువ్వు ఇలా స్కిట్ వేస్తేనే ఇలా ఉంటే, ఈ స్కిట్ అయిపోయే లోపల నువ్వేమైపోతావు అని నాకు బాధగా ఉందిరా. అందుకే బాబు నాలా కూల్ గా ఉండమన్నది. నేను చూసావా ఎంత స్టైల్ గా ఉన్నాను. నా రింగ్ చూసావా ఎంత స్టైల్ గా ఉన్నదో. అది రింగా మరి శోభన్ బాబుకు ఉందేటి స్టీరింగా. నాకు దసరా పండుగ అంటే అబ్బో చాలా ఇష్టంరా. ఆ రోజు పొద్దుటే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలకు పసు పెట్టుకొని రోడ్డు మీదకి వచ్చి అక్కడి నుంచి అక్కడికి ఓ గంతులేసేసేవాడిని. యాడంటే ఆడ గంతులేస్తే కూజాలు సెంబులు అవుతాయి. ఏం సుధీరా చెప్పలేదు వాళ్ళకి. అదంతా కాదు గాని పండుగ వాతావరణం గురించి ఏవిఎస్ గారు నువ్వు చెప్పండి. పండుగ అంటే మనిషి అందంగా ఉండాలి కదా. అందంగా ఉండాలంటే జుట్టు బాగోవాలంటే దూని బాగోవాలి కదా. దూని కన్నా పళ్ళు బాగోవాలంటే పళ్ళు కన్నా పేస్ట్ బాగోవాలి. పేస్ట్ ఉండాలంటే ఏం కావాలి? అల్లోపతి పేస్ట్ కావాలా, ఆయుర్వేద పేస్ట్ కావాలంటే మనకు బాబా ఉన్నాడు, బాబాను పిలిపించమంటారా? వేణు మాధవ్ నువ్వు చెప్పప్పా. ఇలా కాదన్నా, దసరా పండుగకు అమ్మాయిలతో ఎర్రా కలుపుతానన్నా. అన్నా నా పేరేంటనా? వేణు మాధవ్. అన్నా వేణుమాధవ్ అంటే ఏంటన్నా? కృష్ణుడురా. అన్నా కృష్ణుడు గోపికలతో ఆడుకోకుండా గొల్లు తాడుకుంటాడన్నా. మీ ఎవరు ఇలా కాదు. నెక్స్ట్ గో ధర్మవరపు నువ్వు చెప్పబ్బా. నేను మామూలు జరుపుకోను బాబు, నా స్టైలే వేరు. నేను పొద్దున లేచి తలా ఉంటుకు స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని అలా అమ్మాయిలతో అలా శిఖరకు వెళ్ళి కాసేపు టైం పాస్ చేసి రాత్రికి తారాజుబులు చుచ్చి బుడ్డులు టుస్సుడు అయ్యి దసరా ఈవెంట్ కి వచ్చి దీపావళి గురించి చెప్తున్నాడు ఏందిరా? అయినా ఏంటండి పండగంటే ఇలా జరుపుకుంటారా? అన్నా నువ్వు మేనేజర్ వానా? కాదండి. అన్నా డైరెక్టర్ వానా? కాదు సార్. అన్నా యాంకర్ వానా? కాదు సార్. అయితే నీ లొల్లేంటైనా కూర్చో. నా గురించి వద్దులే కానీ వాళ్ళ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ సంగీత గారు, ఆవిడతో మాట్లాడండి కొంచెం. సంగీత ఏంటి బాగున్నావా? ఏటి వాళ్ళిద్దరికి పెళ్లి అవ్వకుండా నువ్వు పెళ్లి చేసుకుని అంటున్నావా? నువ్వు కుటుంబ పెద్దగా అలా అనడం తప్పులేదు, కరెక్టే. కానీ నీకన్నా చాలా ఏజ్ లో పెద్దాళ్ళు బయట, నీకు ఆ విషయం అర్థం కావట్లేదు. చెప్పాను కదరా వీళ్ళకి నేనే కలుస్తాను. మీరు ముగ్గురు కలిపి ఏం చేస్తున్నారో నాకు అర్థమవుతుంది. మీ ముగ్గురు కలిపి ఆ ముగ్గురు లైన్ లో పడేస్తారనుకుంటున్నారు. నాకంత సీన్ లేదమ్మా. ఆ ముగ్గురు కలిపి నాకు లైన్ వేస్తున్నారు. ఎందుకురా ఎడుతున్నా? ఏమైందిరా? ఈ దసరా ఈవెంట్ చాలా బాగా జరిగిందిరా. నేను వచ్చిన పని అయిపోయిందిరా. ఆ పైనుంచి నాకు పిలుపు వచ్చిందిరా. వెళ్ళిపోతాన్రా. మేము ఒప్పుకోవుదా? మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఆ భగవంతుడు నాకు అయితే ఓకే అనేసాడు రా. నాకు బతకాలనుందిరా, కానీ నౌకలు లేవురా. వెళ్ళిపోతున్నాను. నీకే కాదురా. మీరెవ్వరూ బాధపడొద్దురా. ఎక్కడికి పోతానురా నేను? కామెడీ ఉన్నంత కాలం వీళ్ళందరి గుండెల్లో నేను బతికే ఉంటాను రా, బతికే ఉంటాను. నేను కూడా అవుతున్నాను రా. ఎక్కడికి వెళ్ళేది రంగు పడుద్ది. కరెక్ట్గా చెప్పావురా. ఆ రంగు మన మీద ఉన్నంత కలగలరా.
మన జీవితం ఒక్కసారి రంగు పడలో ఆగిపోతే మన జీవితాలు కూడా ఆగిపోతాయిరా. అలా అనద్దురా. నాకు సినిమాలు చెయ్యాలని ఉందిరా, నాకు మీలాగా నవ్వించాలని ఉందిరా, కానీ ఆరోగ్యం సహకరించట్లేదురా. కానీ నాకు బాధ లేదురా, ఎందుకంటే దేవుడు నన్ను పిలిపించుకుంటున్నాడా అక్కడ కామెడీ చేయడానికి. చెప్పి వెళ్ళిపోతున్నాడ్రా, వెళ్ళిపోతున్నాడ్రా. ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. కూడా ఆ దేవుడి నుంచి పిలిపొచ్చిందిరా. నాకు నిజానికి వెళ్ళాలని లేదురా, నాకు ఇంకా నవ్వించాలని ఉందిరా. మీరన్నా ఆ దేవుడు చెప్పి ఆపించండిరా. ఆ దేవుడు కళ్ళల్లో కనిపి నువ్వేం చేయగలవని అడిగితే కామెడీ మాత్రం చేయగలని చెప్పానురా. కానీ నువ్వు కామెడీ కాదు, నీ చేత ఏడిపిస్తానన్నాడురా. ఇలా తీసుకెళ్లిపోతూ ఏడిపిస్తాడని నేను కల్లో కూడా ఊహించలేదురా. మళ్ళీ జన్మంటూ ఉంటే ఎంఎస్ నారాయణ లాగా పుట్టి వీళ్ళందరినీ నవ్విస్తాను, వెళ్తాను. నేను కూడా వెళ్ళాలి కదా బాబు. బతికినంత కాలం సినిమాలు బతకాలి, సినిమా వాళ్ళు బతకాలి అని కోరుకున్నానే తప్ప ఏ రోజు నేను బతకాలని కోరుకోలేదా. అందుకే ఆ దేవుడు నన్ను కోరుకున్నట్టున్నాడు. కానీ ఒక్క మాట మాత్రం నిజంరా, నా కోసం కథ రాసుకున్న రైటర్లకు డైరెక్టర్లకు నీళ్ళు న్యాయం చేయకపోయినందుకు బాధపడుతున్నాడు రా. నా కోసం రాసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు రా. సూర్యుడి సెలవని అలసిపోయేనా పోతురా. మహాశయ విధి పగై తరిమెనా మహోష్ణమై రుధిరమే మరిగెనా ఆగిపోయేనా త్యాగం కదా. చూసావరా, పోయేటప్పుడు కూడా వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించకుండా సినిమా వాళ్ళు బాగుండాలి అని కోరుకుంటున్నాడే. అదిరా కళాకారుడంటే. నువ్వేంట్రా అలా డేలా పడిపోయావు? అన్నా అందరికి టైం వస్తుందన్నా, కాకపోతే నేను ముందే వెళ్తున్నానా. అందరికంటే సినిమాలో ముందు నీకే బ్రేక్ వచ్చిందిరా, కానీ అందరికంటే జీవితంలో కూడా నీకే బ్రేక్ పడిందిరా. నా తల తింటేనా? నువ్వు బతికుండగానే సోషల్ మీడియా వాళ్ళు చనిపోయారని రాసిన, ఇప్పుడు నువ్వు నిజంగానే పోతున్నావు. హాయిగా బతకనిరా, వాళ్ళని హాయిగా బతకని. అందరినీ నవ్వించిన వాళ్ళు మనందరినీ ఏడుపులో ముంచేసి వెళ్ళిపోతా ఉన్నారు. కానీ వాళ్ళందరి తరపున మీ అందరినీ నేను నవ్విస్తా, మళ్ళీ నా మనసారా నవ్విస్తా. మళ్ళీ జన్మంటూ ఉంటే మీ అందరినీ నవ్వించే కమెడియన్లుగానే మళ్ళీ పుడతామని సెలవు తీసుకుంటూ వెళ్ళిపోతున్నా. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది, ఒట్టు రాచుకుంటూ
బతుకున్నది పాడెత్తడానికే స్నేహమన్నది ఉరివి పెట్టడానికే కొడుకు ఉన్నది పండగ పూట ఇంత గొప్పటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇది జస్ట్ అంటే ఒక స్కిట్ కాదు, ఒక పర్ఫార్మెన్స్ కాదు. సో నా సినిమా కెరీర్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు 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 ఈ క్యారెక్టర్లు నా లైఫ్ లో ఏం చేశారు, నాకెంత సపోర్ట్ చేశారని నాకు గుర్తొచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రయత్నం మీకు నచ్చిందని నేను కోరుకుంటున్నాను. ఈ రోజు ఇక్కడ రావడం కూడా చాలా సంతోషంగా ఉంది, ఒక పక్క బాధగా. గత స్మృతులు అంటారు, అలాగా కమెడియన్స్ మాత్రం లేకుండా ఏ సినిమా కూడా ఉండదు. కాబట్టి వీళ్ళు చేసిన ఒక్కొక్క ప్రయత్నం కూడా వాళ్ళని అనుసరించి బాగా చేశారు. ఎట్లా అంటే హృదయం కదిలించింది, మనసులోంచి ఏడుపు ఎవరికి రాదు అనకుండా వాళ్ళకి తెలియకుండానే కన్నీళ్లు వచ్చేలాగా మీరు చాలా బాగా చేశారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఇక్కడికి వచ్చినందుకు కూడా. కమెడియన్స్ ఫ్యామిలీస్ ని గుర్తుపెట్టుకొని పిలిపించి అనేది ఒక ఈవెంట్ చేయడం కూడా చాలా గ్రేటే. దానికి చాలా సంతోషిస్తాను. నాన్న లేడని తలుచుకున్న ప్రతిసారి వెలుగు చీకటిలోన తోడై నిలిచిన మేబీ ఒక 5-10 మినిట్స్ ఏడుస్తామేమో. తర్వాత మళ్ళీ డాడీ గుర్తొచ్చి డాడీ చేసిన కామెడీ, డాడీ మన పక్కన ఉన్నారనే కాన్ఫిడెన్స్ వచ్చి మాలో ఆటోమేటిక్ గా నవ్వు వచ్చేస్తుంటది. అందుకే నాన్న అంటే ఇష్టపడే వాళ్ళందరి మనసులో నాన్న ఎప్పుడు బ్రతికే ఉంటారని నేను ఆశ. శ్రీవాణి గారు, మీ అందరికీ నమస్కారాలు. ఇక్కడ ప్రదీప్ గారు, అందరినీ చూసాం. ఇక్కడ వెళ్ళిపోయిన గొప్ప గొప్ప కమెడియన్స్ అందరినీ లోపల ఎన్ని బాధలున్నా దిగమింగుకొని బయటికి నవ్వు చూపించే ఓన్లీ సృష్టిలో గొప్పవాడు ఎవరంటే కమెడియన్ అనే చెప్తానండి. ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు ఎన్ని టెన్షన్స్ ఉన్నా షూటింగ్ స్పాట్కి వచ్చి మొహం మీద రంగు పడగానే ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతారండి. మీ అందరికీ థ్యాంక్ఫుల్ అండి. లైక్ చెప్పలేకపోతున్నాను కానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈవెంట్ కి ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా చేశారు. నాన్నగారు పోయి 5 సంవత్సరాలు అవుతుంది. నేను టీవీలో వస్తుంటది కానీ నేను ఎప్పుడు చూడలేదు, ఎందుకంటే ఒక పెయిన్ ఉంటుంది లోపలని. నాన్నగారు కెరియర్ మొత్తం మీద ఎప్పుడు కమెడియన్ గా చేయలే. ఆల్మోస్ట్ ఆల్ ఒక 1500 ప్లేలెట్స్ చేస్తున్నారు. ఒకే ఒక్క దాంట్లో చేశారు కమెడియన్ గా. అది చూసి వంశీ గారు ఇచ్చి ఆయన లాస్ట్ 15 ఇయర్స్ కూడా కమెడియన్ గానే చేసి వెళ్ళిపోయారు. సీరియస్ యాక్టింగ్ చేసినప్పుడే ఆయన దాదాపుగా 6 నంది అవార్డ్స్ తీసుకొని ఉన్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రహ్మతేజ గారు, ఈ రోజు ఇక్కడ నుంచిన మీ అందరి ముందు నుంచిన అంటే మా మదర్ మా ఫాదర్ ఇద్దరే నాకు. నేను జనరల్గా ఇంత బయటికి ఎప్పుడు ఏడవను, అట్లాంటిది ఆయన ఎంట్రన్స్ లో మీరు వస్తుంటేనే మా ఫాదర్ వైబ్స్ నాకు వచ్చినాయి. అండ్ ఐ ఫెల్ట్ ఎమోషనల్. మళ్ళీ ఆయన పుట్టారా అని అనుకుంటున్నా ఈ స్టేజ్ మీద. మాస్టర్ జీ, మీకు ఏదన్నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉందా వీళ్ళతో? ప్రతి సినిమాల్లో హిట్ అవటానికి మెయిన్ కారణం మన కమెడియన్స్. అలాంటి వాళ్ళది ప్రతి ఒక్కరిది అంటే క్లియర్ గా చేశారు ప్రతి ఒక్కరు. చాలా థ్యాంక్స్ అండి. సంగీత గారు, I have so many memories. సంగీత గారు, we can understand why you're being so emotional because అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ అందరితో మీరు వర్క్ చేశారు. సో మీకు పర్సనల్ గా వాళ్ళు తెలుసు. ఈచ్ క్యారెక్టర్ ని ఇండివిజువల్ గా అద్భుతంగా చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి.